యూజువల్గా కారణాలు లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్కి సో మనకు మోస్ట్ కామన్ రీజన్స్ వచ్చేసి అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ లేదా బీపీ కంట్రోల్లో లేకపోవడం, షుగర్ కంట్రోల్లో లేకపోవడం, డిస్లిపిడీమియాస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండడం, ఇవి చాలా మోస్ట్ కామన్ కాజెస్ అండి. అదర్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. లైక్ స్మోకింగ్, ఎక్కువగా స్మోకింగ్, క్రానిక్ స్మోకర్స్ వీళ్ళల్లో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్, డిస్లిపిడీమియాస్ అవి ప్రాబ్లం అయ్యి దానివల్ల రక్తనాళాలు క్లోజ్ అయిపోయి దాంతో కూడా స్ట్రోక్ రావచ్చండి, బ్రెయిన్ స్ట్రోక్. నెక్స్ట్ వచ్చేసి దాంతోపాటు కార్డియాక్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, బ్రెయిన్ స్ట్రోక్ యాజ్ వెల్ యాజ్ కార్డియాక్ స్ట్రోక్. నెక్స్ట్ వచ్చేసి కార్డియాక్ కండిషన్స్ లైక్ కార్డియాక్ వాల్వులర్ అబ్నార్మాలిటీస్ లేదా వాస్కులర్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చండి, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. ఇంకా చాలా రకాల జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి రేర్గా, వాటి వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మోస్ట్ కామన్ వచ్చేసి బీపీ, షుగర్ కంట్రోల్ లేకపోవడం అండి.